పెద్దపల్లి జిల్లా కూనారం ఆర్ఓబి దగ్గర సింగిల్ ట్రాక్ పనులు పునరుద్ధరించారు అధికారులు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయడంతో రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. దాదాపు 5 గంటల పాటు నిలిచిన రైళ్లు ఎట్టకేలకు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయం పెద్దపల్లి జిల్లా కూనారం ఆర్ఓబి వద్ద క్లస్టర్ విరిగింది. దీంతో ఇరువైపులా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాజీపేట బలాషా మార్గంలో పలు రైళ్ల సేవలు నిలిచిపోయాయి. ఆర్ఓబి నిర్మాణంలో భాగంగా రైల్వే ట్రాక్ పై గడ్డర్లు ఏర్పాటు చేసేందుకు నిర్మించిన ఇనుప క్లస్టర్ విరిగిపోవడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం మరమ్మతు పనులు చేసిన అనంతరం రైళ్లు ప్రారంభమయ్యాయి. మనం చూడొచ్చు, ట్రాక్ పైన రైళ్లు మూవ్ అవుతున్న విజువల్స్ ని చూస్తున్నాం. కాజీపేట బలాష మార్గంలో మొత్తం ఇప్పటివరకు 15 రైళ్లు నిలిచిపోయాయి. మరమ్మతులు పూర్తవటంతో రైళ్లు ప్రారంభమయ్యాయి. మనం చూస్తున్నాం వాటికి సంబంధించిన విజువల్స్ ని. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు పెద్దపల్లి నుంచి. సతీష్. కాజీపేట బల్లార్ష మార్గంలో రైల్వేలు పూర్తిగా ఆగిపోవడం జరిగింది. దాదాపు 5 గంటల పాటు రైళ్లన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే పెద్దపల్లి సమీపంలో ఇటు పెద్దపల్లి కూనారం సంబంధించినటువంటి ఆర్ఓబి పనులు కొనసాగుతున్నాయి. ఆర్ఓబి పనుల్లో భాగంగా ఈరోజు ఇనుప వంతెనను గాడర్ల పైన సెట్ చేస్తుండగా ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి ఒక ఇనుప రాడ్డు విరిగిపోవడం జరిగింది. దీంతో రైళ్లన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిపివేసి మరమ్మతులను చేపట్టారు. దీంతో చాలా రైళ్లు కూడా ఎక్కడికక్కడ రైల్వే స్టేషన్లో ఆగిపోవడం జరిగింది. రాఘవపూర్లో భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. జమ్మికుంటలో తెలంగాణ ఎక్స్ప్రెస్, ఉప్పల్లో ఇంటర్సిటీ, అదేవిధంగా పెద్దపల్లి బైపాస్ సమీపంలో ఇటు సిర్పూర్ కాగనగర్ ఎక్స్ప్రెస్ చాలా ట్రైన్లు కూడా దాదాపు 15 ట్రైన్లు నిలిచిపోవడంతో ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులంతా కూడా గంటల తరబడి ఇక్కడ వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇటు చాలా మంది కూడా నియరెస్ట్గా ఉన్నవారంటే వారు గమ్యం దగ్గరలో ఉన్న వారంతా కూడా ఇతర మార్గాల ద్వారా వారు ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ మార్గంలో ఏదైతే మరమ్మత్తు కొనసాగుతుందో ఈ మరమ్మత్తు కొనసాగుతున్నటువంటి మార్గంలో రాకపోకలు సాగించే వారు కూడా గేట్లు క్లోజ్ చేయడంతో వారంతా కూడా చాలా ఆలస్యంగా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. కేవలం రైళ్లే కాదు, రైల్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులే కాదు, స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఒక సింగిల్ ట్రాక్ పైన మాత్రమే రైళ్ల రాకపోకలు కొనసాగుతుంటో రైళ్ల రాక ప్రయాణం మాత్రం కొంత నిర్ణీత సమయానికి మాత్రం జరగలేదని చెప్పి స్పష్టమవుతుంది. ప్రస్తుతం అయితే మరమ్మతులు మాత్రం కొనసాగుతున్నాయి. ఐరన్ సంబంధించినటువంటి గార్డర్ ఏదైతే ఉందో ఆ గార్డర్ విరిగిపోయింది. ఆ విరిగిపోయినటువంటి గార్డర్ను పూర్తిగా సరిచేసేటువంటి పనులను ఇక్కడ రైల్వే అధికారుల పర్యవేక్షణలో ఇటు సిబ్బంది అంతా కూడా కొనసాగిస్తున్నారు. మరొక 3 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాల నుంచి ఈ సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే రైళ్ల రాకపోకల్లో కొంత అంతరాయం మాత్రం కొనసాగుతుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 గంటల ఆలస్యంగా ట్రైన్లు మాత్రం నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా కూడా రైళ్ల రాకపోకలు ఎక్స్ప్రెస్లు కావచ్చు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు కావచ్చు, మామూలు ట్రైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా కూడా రైళ్ల పునరుద్ధరణ పూర్తి స్థాయిలో మాత్రం కొనసాగలేదు. రాకపోకలకు ఇంకా ఇబ్బంది మాత్రం కొనసాగుతుంది. ప్రయాణికులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మార్గ మధ్యలో ఏదైతే రైల్వే స్టేషన్ కాకుండా మార్గ మధ్యలో రైళ్లు నిలిచిపోవడంతో అక్కడ కనీసం వరకు తాగునీరు అందని పరిస్థితి, కనీసం ఆహారం పానీయాలు లభించిన పరిస్థితిలో చాలా మంది కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఇప్పుడే కొన్ని రైళ్లను మాత్రం పునరుద్ధరించారు. అది కూడా కేవలం సింగిల్ ట్రాక్ పైన మాత్రమే రైళ్ల పునరుద్ధరణ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో పునరుద్ధరణ కొనసాగాలంటే ప్రస్తుతం ఆ వంతెన ఏదైతే ఉందో ఆ వంతెను పూర్తి స్థాయిలో సెట్ చేసిన తర్వాతే ఆ ఇరిగినటువంటి ప్రదేశం ఏదో అక్కడ ఐరన్ తోటి వాటి వెల్డింగ్ చేసిన తర్వాతనే తిరిగి పనులు కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ పనుల వేగవంతం పెంచినప్పటికీ కొంత ప్రాసెస్ పూర్తి కావడానికి మాత్రం కొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. చాలా రైళ్లు మాత్రం ఇంకా కూడా ఆలస్యంగానే రన్ అవుతున్నాయి. ఇటు అయితే ఇది మార్గాన్ని ఈ పెద్దపల్లి నుంచి ఇటు ఉన్నటువంటి మార్గాన్ని జీటీ రూట్ అంటారు. ఈ మార్గంలో చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. చూడవచ్చు, ఒక రైలు దాటిన తర్వాత మరొక రైలును అనుమతించడం జరుగుతుంది. దీంతో రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా మాత్రం నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. చాలా రైళ్లు ఆలస్యంగా రన్ అవుతున్నాయి. దీంతో రైల్వే శాఖ అధికారులు కూడా కొంత పనులు త్వరితగతిన పూర్తి చేసి రైళ్ల పునరుద్ధరణ పూర్తి స్థాయిలో కొనసాగే విధంగా చర్యలు మాత్రం చేపడుతున్నారు. ఈ రోజు మరొక 2-3 గంటల వరకు ఇక్కడ పనులు కొనసాగే అవకాశం ఉంది. తర్వాత రైళ్లను పూర్తి స్థాయిలో పునరుద్ధరణ చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే రైళ్ల రాకపోకలు మాత్రం కొంత అంతరాయం మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమ. థాంక్యూ సతీష్.